రైతుల విషయంలో రాజీ పడేది లేదన్న రేవంత్ రెడ్డి. బనకచెర్లపై ముందుకెళ్లే అంశంపై విపక్షాలతో చర్చించామన్న ముఖ్యమంత్రి. తెలంగాణకు కృష్ణా, గోదావరి నదులే జీవనాధారమని వెల్లడి. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఎంపీలు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలను రేపు కేంద్రానికి తెలుపుతామని వెల్లడి. బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపణ. బీఆర్ఎస్ హయాంలోనే బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శ. 4 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు జమ. 58 లక్షలకు పైగా రైతులకు సాయం అందినట్లు తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. క్రొయేషియాలో ప్రధాని మోదీ చారిత్రక పర్యటన. విమానాశ్రయంలో ఘన స్వాగతం. క్రొయేషియాలో పర్యటిస్తున్న భారత తొలి ప్రధానిగా ఘనత. దేశంలోనే మొదటిగా హైదరాబాద్లో BSNL 5G సేవలు. క్వాంటమ్ 5G మైక్రో డేటా సెంటర్ ప్రారంభించిన CMD రాబర్ట్ రవి.